చూస్తున్నాం మనం వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారని సీజేఐ అన్నారు. పార్లమెంట్కు చట్టాలు చేసే అధికారం లేదా అని ప్రశ్నించారు. హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా అని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ ఆస్తిలోనే ఉంది అంటున్నారని, చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్ ప్రకటించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రైట్, ఇక్కడ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. సో వక్ఫ్ బోర్డు వక్ఫ్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణ ఉందో, సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు అయితే నడుస్తున్నాయి. వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు అంటూ కూడా చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తోంది, అట్లాంటప్పుడు ముస్లింల కోసం ఎందుకు చట్టాలు చేయకూడదు? ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ ఆస్తులోనే ఉంది కదా అంటూ కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు అంటూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తేల్చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇట్లా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైనాయి. దీనిలో కొత్త చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని, అంతేకాదు జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ పిటిషన్ కూడా ఇప్పటికే, అంటే వాటితో పాటు ఇంకో 10 పిటిషన్లు కూడా దాఖలైనాయి. సో దీంట్లో భాగంగా వీటిపైన జస్టిస్ ఈ రోజు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, అట్లాగే జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథుల త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తోంది. సో మరోవైపు ఈ కొత్త వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ కూడా దాఖలైంది. ఆ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా సీనియర్ న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వేసినటువంటి పిటిషన్ ను కూడా స్వీకరిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా చెప్పడం జరిగింది. జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం మొన్న మంగళవారం రోజు చెప్పడం జరిగింది. సో అంటే నిన్న మంగళవారం రోజు చెప్పడం. సో దీనిపైన మళ్ళీ కూడా విచారణ చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ మొత్తానికి 16వ తారీఖు రోజు చేపడతా ఉన్నటువంటి విచారణ ఈ రోజు వాడివేడిగా వాదనలు అయితే నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. హిందువుల ఆస్తులు హిందువులు నిర్వహిస్తున్నారు, మరి ముస్లింల ఆస్తులు ఎందుకు ప్రభుత్వాలకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు? వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత పెరిగింది? సో కేరళలో వచ్చినటువంటి ఒక గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందని చెప్పినటువంటి క్రమంలో అట్లా ఎట్లా అనేది ఒక పెద్ద దేశవ్యాప్తంగా చర్చ దుమారం లేగింది. సో దాంట్లో భాగంగా కేంద్రం ఈ రోజు చట్టం చేయడం జరిగింది వక్ఫ్ బోర్డుకు సంబంధించి, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి. సో ఇట్లాంటి నేపథ్యంలో దీనిపైన విచారణ చాలా వాడివేడిగా అయితే నడుస్తోంది. పార్లమెంట్ కు చట్టాలు చేసే అధికారం లేదా అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ప్రశ్నించినటువంటి పరిస్థితి.